ఎగ్జామ్ ప్యాడ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇదొక ఇమోషన్ లాంటిదే మనకి. అదేంటి ఎగ్జామ్ ప్యాడ్ తో కూడా ఇమోషన్ ఉంటుందా అనుకుంటున్నారా? కొందరు దేవుడి స్టిక్కర్లు అతికించేవాళ్ళు, ఇంకొందరు ఫేవరెట్ హీరోస్ హీరోయిన్ స్టిక్కర్స్ అతికించేవాళ్ళు, మరికొందరు క్రికెటర్స్ కార్టూన్ స్టిక్కర్స్ కూడా అతికించేవాళ్ళు. అసలు మనకి స్కూల్లో ఎగ్జామ్ ప్యాడ్ కంపల్సరీ, లేకపోతే తాట తీసేసేవాళ్ళు టీచర్స్. ముందు క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఏదైనా రాయడానికి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాడ్ తీసి తర్వాత నోట్ బుక్స్ తీసి రాసేవాళ్ళు. ఇంకా 10th ఫైనల్ ఎగ్జామ్ టైమ్ లో అయితే మన టీచర్స్ వార్నింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎప్పటిలా ఈ స్టిక్కర్లు ఉన్న ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకెళ్తారేమో ఫైనల్ ఎగ్జామ్స్ కి కూడా బయటకు తోసేస్తారు. కొత్త ఎగ్జామ్ ప్యాడ్ కొని ఏమీ రాయకుండా ఆఖరికి ఒక గీత కూడా ఉండకూడదు ఆ ఎగ్జామ్ ప్యాడ్ మీద అని చెప్పేవాళ్ళు టీచర్స్. చాలా మంది క్రికెట్ కూడా ఆడేవాళ్ళు ఆ ఎగ్జామ్ ప్యాడ్ తో. మన స్కూల్ బ్యాగ్ లో అన్ని బుక్స్ వెనక పెట్టేవాళ్ళం సపోర్ట్ గా మన ఎగ్జామ్ ప్యాడ్ ని. క్లాస్ లో ఎప్పుడైనా మన ఎగ్జామ్ ప్యాడ్ మిస్ అయితే క్లాస్ లో ఉన్న అందరి దగ్గరికి వెళ్లి, హే నా ఎగ్జామ్ ప్యాడ్ కనిపించట్లేదు, ప్లీజ్ మీ దగ్గర కలిసిందేమో చూడరా ఒకసారి, ముందు మహేష్ బాబు ఫోటో